కొన్ని మీరు హై రైజ్ అపార్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని చోట్ల చూసినప్పుడు ల్యాండ్ ఏరియా కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కానీ దానిలో కుక్కేసినట్టుగా చాలా టవర్స్ ఉంటాయి హై రైజ్ ఇవి. కొన్ని చోట్ల చూస్తే విశాలంగా ఉంటుంది, దో ఇట్ ఈస్ అ హై రైజ్ దిస్ థింగ్ చాలా స్పేషియస్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అసలు ఎగ్జాక్ట్గా 1 ఎకరానికి మీరు ఇందాక చెప్పినట్టు క్యూట్గా ఉండే హై రైజ్ ఇవి ఎంతవరకు పరిమితంగా ఉండొచ్చు, హ్యూమంగస్గా ఉండాలంటే అసలు ఎంతవరకు వెళ్ళొచ్చు? దానికి ఏమీ ఫిక్స్డ్ నామ్స్ లేవు, కానీ బిల్డర్స్ కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంటే మీరు ఇందాక కుక్కేసినట్టుగా ఉన్నాయన్నారు, అలా ఏమి ఉండదు. అంటే హై రైజ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉండడం వల్ల అలా కనపడుతుంది మన కంటికి. సో ఎలా ఉంటుందంటే మనం నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎక్కువ వెళ్ళినప్పుడు పర్ ఏకరు 50 ఫ్లాట్స్ కట్టేది ఉంటుంది, 75 ఫ్లాట్స్ కట్టేది ఉంటుంది, 100 ఉంటాయి. బాగా హై రైజ్ 40+ ఫ్లోర్స్ వెళ్ళినప్పుడు పర్ ఏకరు 150, 160 ఫ్లాట్స్ కూడా కడుతున్నారు. 185 ఫ్లాట్స్ కట్టే వెంచర్స్ కూడా ఉన్నాయి. ఈ కొనుక్కునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ స్టైల్లో నివసించాలి. ఇందాక మనం అనుకున్నట్టు హై రైజ్లోకి వెళ్ళాలా, పైకి వెళ్ళే నివసించాలా, లేదు చక్కగా ఒక కుదిమట్టమైన. ఇప్పుడు మనకి ఈ కుటుంబ నియంత్రణ వచ్చింది మధ్యలో, 2 పిల్లలు ముద్దు మనం చూసేవాళ్ళం సాలస్లో. ఎందుకని అంతకుముందు 5, 6 ఉండేవారు. అదంతా క్లమ్జీగా ఉండే 5, 6 పిల్లలు ఉన్నప్పుడు 2 పిల్లలు ముద్దు అని పెట్టి మనకి యాడ్స్, హోర్డింగ్స్ వచ్చాయి. ఎందుకని కంట్రోల్డ్ ఫ్యామిలీగా ఉండాలని చెప్పి. సో అలాగే ఇక్కడ కూడా కట్టేటప్పుడు పర్ ఏకర్ 100 ఉన్నాయా, 100 లోపు ఉన్నాయా, 100 పైన ఉన్నాయా అనేది చూసుకుని కస్టమర్ విజ్ఞత అది ఏది కావాలి, ఎలాంటిది కావాలని కొనుక్కోవటం. సో మేము మోకిలాలో కడుతున్నాం అపార్ట్మెంట్. సపోజ్ నిఖిలా కన్స్ట్రక్షన్ డెవలపర్స్ తరఫున రాయల్ పెవిలియన్. మాకు పర్ ఏకర్ అరౌండ్ 95 ఫ్లాట్స్లో ఉంటుంది మాది, ఎప్పుడు 95 ఫ్లాట్స్లో. అలా 95 కట్టాలని ఏం రూల్ లేదు, 150 కూడా కట్టొచ్చు. బట్ ఆ మార్కెట్లో ఉన్న డిమాండ్, అక్కడ అవసరం, ప్రజల టేస్ట్లను బట్టి ఈ డిసైడ్ చేయబడతాయి ఇవన్నీ కూడా. బట్ దేనికైనా దాన్ని బట్టి సెట్ బ్యాక్స్ పెరుగుతూ ఉంటాయి, చుట్టూతా వదలాల్సిన సెట్ బ్యాక్స్, నామ్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారమే పర్మిషన్ తీసుకుని కడతారు. సో ఇప్పుడు మీరు అన్నప్పుడు ఈ మధ్య బాగా మనం వింటున్నాం హై రైజ్ దానిలో మళ్ళీ జాపనీస్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, మన స్విస్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్, జర్మన్ స్టైల్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఇవి. వాట్ డస్ దట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? అంటే మన ట్రెడిషనల్ ఇండియన్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి వీటికి తేడా ఏంటి? అంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా పిలువబడుతుంది కదా, ప్రపంచ మ్యాప్లో పెద్ద మార్క్ అయింది మంది. సో అందువల్ల అందరూ సింగపూర్ ఆర్కిటెక్ట్ అని, దుబాయ్ ఆర్కిటెక్ట్స్ అని, తర్వాత మన జార్జియా నుంచి, అలాగే జర్మనీ, జపాన్ ఇవన్నీ కూడా ఆర్కిటెక్ట్స్ని తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ అంత డిజైన్స్ మనం వాళ్ళలాగా చేయలేము, ఎందుకంటే మనకి ఇక్కడున్న పర్మిషన్ లిమిటేషన్స్ చాలా ఉన్నాయి. దుబాయ్లో ఇచ్చినట్టు మనకి ఎవరు పర్మిషన్, డిజైన్ పర్మిషన్స్ దుబాయ్లో ఎలాంటి డిజైన్ అయినా యాక్సెప్ట్ చేస్తారు అది. సో అది అక్కడ కస్టమైజ్డ్ ఉంటాయి. మన దగ్గర ఏమో ఇక్కడ టైలర్ మేడ్ పర్మిషన్స్ ఉంటాయి మనకి. బట్ మనకు కూడా కొన్ని నామ్స్ అడలించి డిజైన్ బిల్డింగ్ కనుక ఇస్తే హైదరాబాద్ని బ్యూటిఫుల్గా, ఇంకా బ్యూటిఫుల్గా నిర్మించవచ్చు. చార్మినార్ లాగా ఒక బిల్డింగ్ కట్టవచ్చు, అట్లా గోల్కొండ ఫోర్ట్ లాగా ఒక బిల్డింగ్ని కట్టవచ్చు. మన సింబాలిక్, మన చరిత్రకు సంబంధించిన అన్ని రకాల సింబల్స్ తీసుకుని ఒక మంచి ఆర్కిటెక్చర్, అంటే అందులో కనపడే విధంగా బిల్డింగ్స్ నిర్మించవచ్చు. మంచి అందంతో పాటు ఆకర్షణ కూడా తీసుకొస్తాయి. చాలా బాగుంటుంది అలా చేస్తే. సిటీ కూడా సుందరంగా తీర్చిదిద్దొచ్చు సిటీని కూడా. ప్రస్తుతం ట్రెండ్ విచ్ స్టైల్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే మన దగ్గర పెద్ద డిజైన్స్ లేవు. ఎలివేషన్స్లో చిన్న చిన్న మార్పులు, కలర్స్లో చిన్న చిన్న ఎలివేషన్స్ తప్ప, ప్రొజెక్షన్స్ తప్ప మనకు ఆ డిజైన్ స్ట్రక్చర్స్కి మనకి ఇక్కడ పర్మిషన్స్ అంత ఫ్లెక్సిబుల్గా లేవు. సో మన జీవోలు చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అనమాట, అందువల్ల వాటికి లేవు. అవి చేస్తే చాలా బాగుంటుంది. శ్రీనివాస్ గారు, హై రైజ్ అపార్ట్మెంట్స్కి వచ్చినప్పుడు అసలు ఈ కన్స్ట్రక్షన్ మెథడ్స్ ఎలా వాడతారు? బికాజ్ ఇప్పటి వరకు మనకి సౌత్లో చాలా తక్కువగానే చూసాం, ఇదివరకటి కన్నా ఇప్పుడు బాగా పెరిగినాయి. అసలు ఇన్ జనరల్ ఈ హై రైజ్ కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు ఏంటి మీరు వాడేవి? కాంక్రీట్ అంటారు, ఇవన్నీ ఏంటి అసలు? హై రైజ్ అనే కాదు, విల్లాలైనా, లో రైజ్ అయినా, హై రైజ్ అయినా రకరకాల మెథడ్స్ ఉన్నాయి మనకి. ఇదివరకు ఓన్లీ రెడ్ బ్రిక్ వాడేవాళ్ళం, మట్టితో తయారు చేసి కాల్చిన రెడ్ బ్రిక్. దాని తర్వాత సిమెంట్ బ్రిక్స్ వచ్చినాయి. దాని తర్వాత ఏరోకాన్ బ్రిక్స్ అని వచ్చినాయి. అంటే అవి ఫోమ్తో తయారయ్యి లైట్ వెయిట్తో ఉండి చక్కటి కూలింగ్ సిస్టమ్ని ఇచ్చి కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా వస్తాయి అనమాట ఏరోకాన్ బ్రిక్స్. దాని తర్వాత ఇంకా స్పీడ్గా కన్స్ట్రక్షన్ చేయాలి, మ్యాన్ పవర్ తగ్గుతుంది, ఎక్కువ మ్యాన్ పవర్ కావాలంటే అవైలబిలిటీ ఉండదు. దానికి నెక్స్ట్ టెక్నాలజీ May 1 వచ్చింది.
సో కాంక్రీట్ వాల్స్ దానికి డిజైన్ అయితే ముందే ఫిక్స్ అయిపోద్ది, దాని ప్రకారం షీట్స్ తయారైపోతాయి. కాంక్రీట్ మనం ఎలా అయితే స్లాబ్ వేస్తామో అలాగే వాల్స్ని కూడా కాంక్రీట్ తోటి టకటక నిర్మించుకుంటూ వెళ్ళిపోతారు. మామూలుగా మ్యాన్ పవర్తో కట్టేది 3 సంవత్సరాలు పెడితే, అదే కాంక్రీట్ మనం మేవాన్ స్ట్రక్చర్తో కింద వెళ్తే 20 మంత్స్లో 24 మంత్స్లో కంప్లీట్ చేసేయచ్చు. అంటే స్పీడ్ కోసం. అలాగే ప్లాస్టరింగ్ అప్పుడు కూడా టైం సేవ్ అయ్యింది. అదే బ్రిక్ వాల్ అయితే ప్లాస్టరింగ్ చేయాలి. అంటే దేని అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. సో బ్రిక్ వాల్ కడితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే బ్రిక్ వాల్ కంటే కావాలంటే ఇంటర్నల్ చేంజెస్ చేసుకోవటం, మనకు కావాల్సిన చోట కావాల్సినట్టు ఏర్పాటు చేసుకోవటం కుదురుతుంది. బట్ వేరేజ్ మేవాన్కి వెళ్తే ఒకసారి డిజైన్ ఫిక్స్ అయిన తర్వాత వాటిని బ్రేక్ చేయటం కానీ తర్వాత చేంజ్ చేయటం కానీ కుదరదు. మీకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ బోర్డులు మారుద్దాం అట్లా అంటే కుదరదు. బ్రిక్ వాల్లో అది కుదురుతుంది. బట్ ఇక్కడ స్పీడ్ అవుతుంది. బ్రిక్ వాల్లో కట్టినప్పుడు ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. సో హై రైజ్కి వెళ్ళేటప్పటికి కాస్టింగ్ కూడా పెరుగుతుంది. మనకు స్టీల్ కానీ దానికి కావాల్సిన స్ట్రక్చర్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే విండ్ పవర్ ఉంటుంది. సో ఆ విండ్ పవర్కి అనుగుణంగా డిజైన్ చేస్తారు. విండోస్ కానివ్వండి, వాల్స్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, ఆ స్ట్రెంత్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అలాగే స్టీల్ స్ట్రక్చర్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. అందువల్ల హై రైజ్లో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే విల్లాలకు కూడా ఈ మధ్యన మైవాన్ సిస్టమ్ వాడుతున్నారు. ఎందుకు? స్పీడ్ అప్ చేయడం కోసం. సో ఇవాళ టెక్నాలజీని అక్కడ మనం కట్టే ప్రాజెక్ట్ని బట్టి, పెట్టే ప్రైస్ని బట్టి, కొనే కస్టమర్ సెగ్మెంట్ని బట్టి ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ మనకు సిస్టమ్ కన్వెన్షనల్ బ్రిక్ సిస్టము ఇంకా చాలామంది ఇష్టపడుతున్నారు. సామాన్య కస్టమర్లు అందరూ ఎక్కువ మంది బ్రిక్ వాలే కదా అని అడుగుతూ ఉంటారు. మేవాన్ అనగానే కొంచెం చేంజెస్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం రెసిస్ట్ చేస్తారు. బట్ అవుట్ సైడర్స్ అందరూ కూడా మేవాన్కి ప్రిఫర్ చేస్తున్నారు. సార్ అట్లాంటప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే దిస్ విల్ లిమిట్ ద స్కోప్ ఆఫ్ రెనోవేషన్స్ అండ్ రేపొద్దున నేను ఈ ప్రాపర్టీ వేరే ఎవరికైనా అమ్మేస్తున్నాను, వాళ్ళు అసలు ఆ ఎంటైర్ ఇది వాళ్ళు డిస్మాంటిల్ చేయాలంటే ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? నో, ఆబ్వియస్లీ నో. యూ కెనాట్ చేంజ్ మేవాన్ స్ట్రక్చర్స్ ఇంటర్నల్లీ. సో ఒకసారి అది ఫ్రీజ్ అయిపోయి ఆ డిజైన్ ఫిక్స్ అయిన తర్వాత మేవాన్ స్ట్రక్చర్ కట్టిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు చేయటకు ఉండదు. అది ఏదైనా ముందు డిజైన్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలే. కానీ మామూలుగా డిజైన్ చేసేటప్పుడే కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల అవసరాలని గుర్తించి, ఎలక్ట్రిఫికేషన్ కానీ అదర్ నెసెసిటీస్ కానీ అన్నీ గుర్తించి అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తాం. ఎందుకంటే మనకు హిస్టరీ ఉంటుంది కదా, ఏం కస్టమర్ అడుగుతారు అనేది. అవన్నీ కూడా 99.99% మనకి అన్ని అవసరాలు తీర్చే విధంగా ఉంటాయి. ఇంకా కొత్త అవసరాలు వచ్చినప్పుడు వాటిని మరి నెక్స్ట్ ప్రాజెక్ట్లో చూసుకోవాలి. ఓకే. సో సార్, హై రైజ్ బిల్డింగ్స్లో ఈ చాలా ఫ్లాట్స్ ఉంటాయి కదా, మరి ఆబ్వియస్లీ వాటి వాటర్ కనెక్షన్స్ ఎలా ఇది చేస్తారు? సో మామూలుగా ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనమాట. మనం పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అన్ని రకాల సూచనలు చేస్తారు. ఎంత వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అలాగే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మన అంటే డ్రైనేజ్, దానికి ఎంత కెపాసిటీ పెట్టాలి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. మన ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ నుంచి గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ని తూచా తప్పకుండా అందరూ పాటించాలి. ఆ పాటించే క్రమంలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతాం, వచ్చిన డ్రైనేజ్ వాటర్ అంతా ప్యూరిఫై చేస్తాం, దాన్ని మన ప్లాంటేషన్కి కొన్నిటికి వాడతాం వాటిని. సో మళ్ళీ యాజ్ గుడ్ యాజ్ నార్మల్ రెగ్యులర్ వాటర్ లానే ఉంటుంది ట్రీట్ చేసిన తర్వాత. సో దానికి కొత్తగా ఎక్కువ ఎస్టీపీస్ కూడా వచ్చినాయి. అంటే న్యాచురల్గా ట్రీట్ చేసే విధానం మా ఎన్సిటీ అయితే ఎక్కువ ఎస్టీపీలని వాడుతున్నాం. కొంచెం కాస్ట్లీ కానీ బట్ వెరీ ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది, ఆర్గానిక్గా చాలా బాగుంటుంది. అది అలాగే వాడుతున్నప్పుడు అలాంటి టెక్నాలజీ కూడా వచ్చింది, కాస్ట్లీ అయినా సరే. అలాగే వాటర్ అన్నారు కదా మీరు, చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు వాటర్కి ఎలాంటి ప్రాబ్లం. ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా తీసేశారు. అవును, చాలా ఓన్లీ ఫైర్కి సంబంధించి లిమిటెడ్ ట్యాంక్స్ ఉంటాయి. బట్ రెగ్యులర్ యూసేజ్కి కావాల్సింది వచ్చి అన్నీ కూడా పైప్ లైన్స్ ద్వారా వెళ్తాయి. కింద సంప్ ఉంటుంది. సో అక్కడ మన బోర్వెల్ వాటరు ప్లస్ మన మున్సిపల్ వాటర్ రెండు ఉంటాయి ఆ ఏరియాని బట్టి. అవి ఉన్నప్పుడు వాటికి సపరేట్ ట్యాంక్స్ ఉంటాయి. వాటి నుంచి మీకు న్యూమాటిక్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు సో మీరు ఇంట్లో మీరు ఒక వాష్రూమ్లో మీరు పైప్ ఆన్ చేయగానే ఇక్కడ మోటార్ ఆన్ అవుతుంది. ఈక్వల్ ప్రెషర్ రన్ అయ్యింది పైనుంచి కింద, అందరికీ కూడా ప్రెషర్ ప్రాబ్లం కూడా ఉండదు వేరేట్లాగా. సో ఒక పంపు చెడిపోవచ్చు కదా అని ఆలోచన రావచ్చు మీకు వెంటనే. దానికి ఆల్టర్నేటివ్ ఉంటాయి. 1, 2, 3 ఆల్టర్నేటివ్స్ పెట్టుకుంటారు. ఇది పాడైపోతే ఇది ఆన్ అవుతుంది, ఇది ఆన్ అయిపోతే ఇది ఆన్, ఇమీడియట్గా ఆటోమేటిక్గా స్విచ్ ఓవర్ అయిపోద్ది అనమాట. సపోజ్ మన పవర్ పోయినప్పుడు జనరేటర్ ఎలా ఆన్ అయిద్దో అలా. అండ్ దాంతోపాటు మళ్ళీ ఎక్స్ట్రా స్పేర్స్, ఎక్స్ట్రా మోటార్ కూడా పెట్టుకుంటారు. ఒకవేళ 3 ఫెయిల్ అయినా వెంటనే ఇంకో దాన్ని రీప్లేస్ చేయడానికి కూడా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అలాంటి అపోహలు అవసరం లేదు. దానికి అన్ని రకాల మెజర్స్ తీసుకునే బిల్డింగ్స్ నిర్మించడం జరుగుతుంది.
సో యూజువలీ మీరు కట్టే సంప్స్ అంటే ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ మినిమం స్టోరేజ్ ఉంటుంది? అది ఆ యొక్క అపార్ట్మెంట్ సైజుని బట్టి, విల్లా కమ్యూనిటీ సైజుని బట్టి, ఎన్ని బెడ్రూమ్ విల్లా కడుతున్నాం, 2 బెడ్రూమ్ కడుతున్నాం అనుకోండి, 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో నలుగురు ఉంటారు అనుకుని ఎస్టిమేట్ చేస్తాం. అలా ఎన్ని 2 బెడ్రూమ్ ఉన్నాయి, ఎన్ని 3 బెడ్రూమ్ ఉన్నాయి, ఎన్ని 4 బెడ్రూమ్ ఉన్నాయి, టోటల్ మనుషులు ఎంతమంది ఉండే ఛాన్స్ ఉంది ఇంటూ 150 లీటర్స్ అని ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది, 150 to 170 లీటర్స్ పర్ డే. ఆ స్టాండర్డ్ తీసుకుని దానికి తగ్గట్టు వాటర్ ట్యాంకు, దానికి తగ్గట్టు ఎస్టీపీ అన్నీ కూడా బిల్డర్లు నిర్మించడం జరుగుతుంది. సో యూఆర్ వెరీ చాలా తెలివిగా మీరు యూఆర్ రీసైక్లింగ్ ద వాటర్ ఆల్సో. మళ్ళీ దాన్ని వేస్ట్ పోనివ్వకుండా కూడా మళ్ళీ అమేజింగ్ టెక్నాలజీస్. ఇవాళ అన్ని రకాలుగా ప్రతిదీ యూజ్ఫుల్గానే ఉంటుంది. మనము రీసైకిల్ చేయడమే కాకుండా ఆ వాటర్ని గార్డెనింగ్కి, వేరే క్లీనింగ్ పర్పస్లు అన్నీ వాడుతున్నాం. అలాగే దాంట్లో వచ్చే సర్జ్ కూడా పీరియాడికల్గా దాని సర్జ్ కూడా తీస్తారు. ఆ సర్జ్ని కూడా తీసుకెళ్ళి మొక్కలకి న్యాచురల్ ఎరువు కింద వాడటం జరుగుతుంది గార్డెనింగ్కి అట్లా. సో ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అన్ని రకాల మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసి ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సలహాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రస్తుతం బిల్డింగ్స్ నిర్మాణం చేయడం జరుగుతుంది.